ఇంజినీరింగ్ అడ్మిషన్స్ ఒక ఇంజినీరింగ్ ఏముందండి, డిగ్రీ కాలేజ్ అయినా కానీ ఈ అడ్మిషన్స్లో ఎవరికి కూడా కోరుకున్నవి రావు. కోరుకున్న కాలేజీ రాదు, కోరుకున్న బ్రాంచ్ కూడా రాదు. ఈ పరిస్థితికి ప్లాన్ బి ఉండాలి అంటున్నారు ఎక్స్పర్ట్స్ అండి. ప్లాన్ బి అంటే ఏం లేదు, మనం దురదృష్టవంతులం కాదు, మనం ఏమీ కోల్పోలేదు అని నిరాశ చెందకుండా ఉండటం కోసం ప్లాన్ బి. అలాగని అప్పటికప్పుడు ఏదో అడ్జస్ట్మెంట్ కాదు ఇది. అంటే అది రాలేదు కాబట్టి ఇది వచ్చింది కాబట్టి ఓకే అని చెప్పి సరి చేసేసుకొని ఏదో బాగానే ఉందిలే అని అడ్జస్ట్ అయిపోవడానికి కోసం కాదు ఈ ప్లాన్ బి అనేది. చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ కూడా చెప్పుకుందాము. ఈరోజు తెలంగాణ జరుగుతోంది, ఇంకా ప్రాసెస్ ఉంది. ఆంధ్రాలో కూడా చాలా యూనివర్సిటీలు ఇంకా అడ్మిషన్స్ అనేవి జరుగుతున్నాయి. రీసెంట్గా కొన్ని ట్రెండ్స్ నేను అబ్జర్వ్ చేశానండి. సపోజు ఆంధ్ర విట్ ఉంది కదా, అమరావతి విట్ అంటాం. వెల్లూరు చాలా ఫేమస్, తర్వాత ఫోకస్ అంతా వాళ్ళు ఇక్కడ పెట్టారు. బాగుంది, యాక్చువల్గా అయితే బాగుంది. రీసెంట్ ట్రెండ్ ఏంటంటే ఒక కేటగిరీలో ఒక పిల్లాడికి 6,000 ర్యాంక్ వచ్చింది. ఇది ఎంసెట్ ర్యాంక్ 6,000 వచ్చింది. పేదవాళ్ళు కదండి అక్కడ. జనరల్గా అందరం ఏమనుకుంటామంటే కంప్యూటర్ సైన్స్ లేకపోతే ఏఈ లేకపోతే ఇంకా చాలా ఉన్నాయి కదా కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ అనుకుంటాం కదా. అక్కడ కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ 6,000 ర్యాంక్ వచ్చిన అబ్బాయికి ఖాళీ ఉంది. విచిత్రం చూడండి, కంప్యూటర్ సైన్స్లో ఉంది, ఈసీఈ లేదు. అంటే ఆ కుర్రాడు ఈసీఈ కోరుకున్నాడు. అంటే కోర్ బ్రాంచెస్కి ఈ మధ్య ఆదరణ పెరుగుతోంది, ముఖ్యంగా ఈసీఈ లాంటివి. ఆ తర్వాత వచ్చి ట్రిపుల్ ఈ అనేది గుర్తుంచుకోవాలి. సో చాలామంది నాకు కంప్యూటర్ సైన్స్ రాలేదే అని బాధపడడం మానేసి ఎక్స్పర్ట్స్ని అడగండి. ఎనీ యూనివర్సిటీ రిజిస్ట్రార్ని కానీ మంచి హెచ్ఓడీని కానీ అడిగితే వాళ్ళు చెప్పేస్తారు కంప్యూటర్ సైన్స్ రాలేదు అనే కారణం చేత బాధపడాలా ఆనందపడాలని. ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్పాను, లైవ్ ఎగ్జాంపులే చెప్పాను. ఇక ఎందుకు కంప్యూటర్ సైన్స్ జోలికే అంటే పోవద్దని నేను అంటలేదు, కానీ రాకపోయినా బాధపడాల్సిన పని లేదు. ఎందుకు, కోర్ బ్రాంచెస్ తీసుకున్న వాళ్ళు ఎక్కడైనా ఫిట్ అవుతారు. కాకపోతే రేపు ప్లేస్మెంట్లు వచ్చినప్పుడు వాళ్ళకి కాస్త ప్రిఫరెన్స్ ఇస్తారు, వాస్తవమే కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి. అలాగని వీళ్ళనేం వదిలేరండి, వీళ్ళకి కూడా ఇస్తున్నారు. ఈ మధ్య ట్రెండ్ మారుతోంది. ఎందుకు, వీళ్ళు కోర్లో ఉంటారు, అన్ని రకాలుగా ఎటైనా వెళ్ళగలుగుతారు, ఎక్కడైనా అవకాశాలు అందిపుచ్చుకోగలుగుతారు. కానీ కంప్యూటర్ సైన్స్ వాళ్ళు ఓన్లీ అక్కడ మాత్రమే ఉంది. రీసెంట్గా ట్రెండ్ కూడా మనం చూసాం, ఏఐ వచ్చేసింది, కోడింగ్ దగ్గర నుంచి చాలా పనులు చేసేసింది, చాలామందిని తీసేస్తున్నారు, తొలగించేస్తున్నారు, రిక్రూట్మెంట్ కూడా స్లో అయిపోయింది అనేది తెలిసిందే. సో ఆ సందర్భంగా ఇది సరే. ఇక్కడ ఈసీఈయా కంప్యూటర్ సైన్సా పక్కన పెడదాం. ఈరోజు కంప్యూటర్ సైన్స్ రంగాన్ని ఏలుతున్న వాళ్ళు ఎవరు అంటే, ఓకే కంప్యూటర్ సైన్స్ వాళ్ళే ఒక మాదిరి ఉద్యోగాలు చేస్తున్నారు, ఓకే 10 లక్షలు 25 లక్షలు ప్యాకేజీలు తెచ్చుకున్నా. ఒకసారి చిన్న చిన్న ఎగ్జాంపుల్సే మళ్ళీ చెప్పుకుందాం. రీసెంట్ ట్రెండ్ పర్ప్లెక్సిటీ సీఈఓ అరవింద్ శ్రీనివాసన్. ఆయన కంప్యూటర్ సైన్స్ ఎక్స్పెక్ట్ చేశాడు, ఎక్కడ, చెన్నై ఐఐటీలో ఎక్స్పెక్ట్ చేశాడు, రాలేదు. ఈసీఈ కూడా రాలేదు అక్కడ, ట్రిపుల్ ఈ తీసుకున్నాడండి. కానీ ప్యాషన్ కంప్యూటర్ సైన్స్ మీద ఉండిపోయింది. అప్పట్లో మరి అక్కడ మైనర్లు మేజర్లు ఉన్నాయో లేదో నాకు తెలియదు, కానీ ఇప్పుడైతే అందరికీ ఐఐటీలు ఏంటి మామూలు కాలేజీల్లో కూడా మైనర్లు మేజర్లు వచ్చేసి ఆ కంప్యూటర్ సైన్స్ చదువుకునే అవకాశం ఉంది కొన్ని సబ్జెక్టులుగా మైనర్ రూపంలో. ఆయన కూడా అదే చేశాడు. అంటే మొదటి 2 సంవత్సరాలు లేదు, కానీ తర్వాత ఆ ప్యాషన్ చూపించాడు, ఇంట్రెస్ట్ చూపించాడు. కంప్యూటర్ సైన్స్ని ఈ ట్రిపుల్ ఈలో నేర్చుకున్న లాజికల్ మైండ్ని కంప్యూటర్ సైన్స్కి అప్లై చేసుకున్నాడు హాయిగా. ఆ తర్వాత ఎంఎస్కి వెళ్ళిపోయాడు. ఎంఎస్ చేస్తుండగానే ఓపెన్ ఏఐలో ఇంటర్న్షిప్ అవకాశం వచ్చింది. ఆ తర్వాత బయటికి ఆ ఓపెన్ ఏఐలో ఉద్యోగం తెచ్చుకున్నాడు. బయటకు వచ్చి పర్ప్లెక్సిటీ పెట్టుకున్నాడు. ఈరోజు ఆ ఓపెన్ ఏఐని ఛాలెంజ్ చేస్తున్నాడు. ఇక గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటివి కూడా ఛాలెంజ్ చేస్తూ 1,00,000-2,00,000 కోట్ల వాల్యూ ఆ పర్ప్లెక్సిటీ. ఇదొక ఎగ్జాంపుల్. అలాగే గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ గారు కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్ కాదు, చాలామందికి తెలుసో లేదు. ఆయన కూడా ఇంత సేమ్ ట్రిపుల్ ఈ ప్యాషన్ అండి, బై ప్యాషన్, అంతకుమించి ఏమీ లేదు. ఏదో చదివాం కదా అని చెప్పి ఆ డిగ్రీలు చూసి ఆ డిగ్రీలో ఉన్న స్కోరు క్రెడిట్లు చూసి ఉద్యోగాలు ఇచ్చే రోజులు పోయినాయి. మీ స్కిల్ ఇంపార్టెంట్ అంటున్నాయి అన్ని కంపెనీలు కూడా. మరి ఏ స్కిల్ అంటే, మీరు ఎక్కడైతే కుదురుకుందాం అనుకుంటున్నారో, ఎక్కడైతే ఉద్యోగం చేద్దాం అనుకుంటున్నారో ఆ స్కిల్ కావాలి. ఆ స్కిల్లే కోరుకుంటున్నారు. అంటే ఆ స్కిల్ కూడా ఒక మాదిరి స్కిల్ కాదు, ప్యాషనేట్గా ఉండాలి. ఒక కంపెనీ ఏమి ఎక్స్పెక్ట్ చేస్తుందో దాన్ని మనం తీర్చగలమా లేదా, ఆ తీర్చేలాగా మీరు ఉండగలిగితే, అంత స్థాయిలో మీరు నేర్చుకోగలిగితే ఖచ్చితంగా అవకాశాలు మీవే అని చెప్పడం నా ఉద్దేశం. ఇక మళ్ళీ మొదటికి వచ్చేద్దాం. మంచి కాలేజీల్లో చదివేసినంత మాత్రాన ఉద్యోగం వచ్చేస్తుంది, ప్లేస్మెంట్ వచ్చేస్తుందని చాలామందికి ఆశ ఉందండి. ఈ కుర్రాళ్ళందరూ కూడా అదే, తల్లిదండ్రులని పీడించో పిప్పి చేసో ఏదో రకంగా ఆ కాలేజీలో సీటు సంపాదించేసుకుంటే ఒక మాదిరిగా చదివినా కానీ 5-10 లక్షల ప్యాకేజ్ అయినా దొరకపోతుందా అని చాలామంది
పొరపాటు పడుతున్నారు, అపోహ పడుతున్నారు. ఈవెన్ ఐఐటీల్లో కూడా లాస్ట్ 2 సంవత్సరాల ట్రెండ్ చూసుకుంటే 30% ఖాళీలు అంటే ప్లేస్మెంట్ ఇవ్వలేని పరిస్థితి ఉంది. ఇక పెద్ద పెద్ద కాలేజీలు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అక్కడే పరిస్థితి అలా ఉన్నప్పుడు ఈ చిన్న చిన్న కాలేజీల్లో ప్లేస్మెంట్స్ వస్తాయా? కాలేజీ పేరు చూసి ప్లేస్మెంట్స్ ఇచ్చే రోజులు ఎప్పుడో పోయినాయి. ఆ పరిస్థితి లేదు. చిన్న చిన్న కాలేజీల్లో కూడా కొంతమంది బయటికి వెళ్ళి ఆఫ్ క్యాంపస్లో తెచ్చుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎవరంటే ఆ స్కిల్ మీద దృష్టి పెట్టిన వాళ్ళు, పర్ఫెక్ట్గా స్కిల్ని ఇంప్రూవ్ చేసుకున్న వాళ్ళు ఉన్నాయి. సో ఆ కాలేజీలో సీట్ రాలేదే అని చెప్పేది వదిలేసి నా సలహా అయితే కొంచెం చెప్తానండి, ఎక్స్పర్ట్స్ చెప్పేవి. మీరు ఎంత మంచి కాలేజీలో చేరారనేది కాదు, ఏ కాలేజీలో చదివినా ఎంత ఇంట్రెస్ట్తో చదువుతున్నారనేది ఒకటి. ముందు కాలేజ్ గురించి మాట్లాడుకుందాం. తర్వాత నేర్చుకోవడం అవకాశాలు చాలా చోట్ల ఉంటాయండి. హ్యాకథాన్స్ అని జరుగుతూ ఉంటాయి. మనం ఆ టూరు, ఈ టూరు, ఇండస్ట్రియల్ టూర్ ఏదో మొక్కుబడిగా కాకుండా ఒరిజినల్ హ్యాకథాన్స్. రీసెంట్గా ఆంధ్రాలో సపోజ్ పోలీస్ హ్యాకథాన్ జరిగింది. అనేక రకాలైన టెక్నాలజీస్ టెస్ట్ చేశారు. ఎంతో మంచి మంచి పిల్లలు భారతదేశం మొత్తం నుంచి వచ్చారు. అక్కడ వాళ్ళు ప్రజెంట్ చేశారు. అలాంటి చోటకు వెళితే ఓ మంచి ఐడియా వస్తుంది. మీకు కూడా ఒక మంచి గ్రిప్ వస్తుంది. ఏం చేయాలి అనే దాని మీద కూడా క్లారిటీ వస్తుంది. కాబట్టి పిల్లలు హ్యాకథాన్స్కి అటెండ్ అవ్వండి. 1000-2000 ఖర్చు అవుతాయి మహా అయితే. ఏముంటుంది అక్కడ, ఏదో లాడ్జింగ్, బోర్డింగు, ట్రాన్స్పోర్టేషన్ తప్పించి ఏమి ఉండదు కదా. పంపించండి. దయచేసి పేరెంట్స్కి నేను ఇచ్చే సలహా ఏంటంటే, రియల్ టైం ప్రాజెక్ట్స్ ఉంటాయి, రియల్ టైం ఛాలెంజెస్ ఉంటాయి. అది ఏ బ్రాంచ్ అయినా, కంప్యూటర్ సైన్స్ కావచ్చు, కమ్యూనికేషన్ కావచ్చు, ఎలక్ట్రికల్ కావచ్చు, అలాంటివి దేశం మొత్తం జరుగుతున్నాయి ఈరోజు. అక్కడికి వెళ్ళినప్పుడు వాడి మైండ్ పర్ఫెక్ట్గా పనిచేస్తుంది, కరెక్ట్గా కుదురుకుంటుంది. సో కాలేజ్ గురించి ఎక్కువ బెంగపడొద్దు. ఏ కాలేజ్ వచ్చినా కానీ మన మంచికే అనుకోవడం మంచిదండి. రెండోది బ్రాంచ్. మళ్ళీ చెప్పుకున్నాం కదా, బ్రాంచ్ రాలేదని చెప్పి బాగా బాధపడిపోయి ఇంకా ఏడుస్తూ చదువుతారు మిగిలిన 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు కూడా. అది వద్దు. ఎలాగూ ఆ బ్రాంచ్ వచ్చింది, ఫిక్స్ అయిపోయాం, ఇక సెకండ్ ఆప్షన్ సెకండ్ థర్డ్ కౌన్సిలింగ్స్లో చేంజ్ చేసుకునే అవకాశం ఉంటే చేసేసుకోండి. అయినా కానీ రాలేదు అనుకున్నప్పుడు ఏది తీసుకున్నా కానీ ఇంజనీరింగ్ అనేది ఒక లాజికల్ బ్రెయిన్ని, లాజికల్ మైండ్ సెట్ని ఇంప్రూవ్ చేయడానికి ఉపయోగపడుతుంది. అది గుర్తుంచుకోవాలి. సో ఆ లాజిక్ని బేస్ చేసుకుని మీకున్న ప్యాషన్, ఇంజనీరింగ్ చదివి గొప్ప గొప్ప కెఫేలు నడుపుతున్న వాళ్ళు ఉన్నారు, టూరిజంలో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. అంటే ఫుడ్ అండ్ బెవరేజెస్ టూరిజంలోనే సక్సెస్ అయినప్పుడు మీరు ఇంజనీరింగ్ రిలేటెడ్ అంటే ఈసీఈ, ట్రిపుల్ మెకానికల్ వచ్చినప్పుడు కంప్యూటర్ సైన్స్ ఇంట్రెస్ట్ ఉంటే కనుక అక్కడ సెట్ అవ్వలేరా, సక్సెస్ అవ్వలేరా, అది ఆలోచించండి. సో బ్రాంచ్ గురించి కూడా ఎక్కువ బాధపడొద్దు. ఆ బ్రాంచ్లో చదివిన వాళ్ళకి అందరికీ ప్లేస్మెంట్లు వచ్చేస్తాయి అనేది లేదు, ఇక్కడ రావు అనేది లేదు. కాస్త వరల్డ్ వైడ్ ట్రెండ్ కొద్దిగా ఎక్కువ తక్కువ ఉంటుంది తప్పించి, స్టఫ్ ఉన్నవాడికి, టాప్లో ఉన్నవాడికి, అంటే ఆ కాలేజీలో టాప్ 10 టాప్ 100లో ఉండటానికి ట్రై చేస్తే సరిపోతుందేమో, ఒకవేళ క్యాంపస్ ప్లేస్మెంటే ఆశపడితే కనుక. ఈ రెండు చూసుకోవాలండి. ఈ రెండు చూసుకుంటే ఇక ప్యారలల్గా కాలేజ్ చదువుతున్నప్పుడు మళ్ళీ గుర్తు చేస్తున్నా, ఆ క్రెడిట్స్, ఆ మార్క్స్, థియరిటికల్ నాలెడ్జ్ అనేది సరిపోదు. బీ ప్రాక్టికల్. మీరే ఒక కంపెనీకి యజమాని అయితే, మీరే మనుషుల్ని రిక్రూట్ చేసుకుంటున్నట్టయితే ఎలాంటి వాళ్ళని చేసుకుంటారు, అంటే మీ అవసరాలు ఏంటి అనేది మీకు తెలుసు క్లియర్గా. అలాంటి వాళ్ళనే కదా కోరుకుంటాం. మరి వాళ్ళు మనల్ని తీసుకోవాలని, అంటే స్కిల్ ఉన్నా లేకపోయినా తీసుకొని ట్రైనింగ్ ఇచ్చేయాలని చెప్పి ఎందుకు కోరుకుంటాం? ఒకప్పుడు అంటే బాగా అవసరం ఉన్నప్పుడు పొలవమని తీసుకొని వాళ్ళు ట్రైన్ చేసేవాళ్ళు. ఇప్పుడు అవసరాలు తగ్గినాయి, గట్టి వాళ్ళు కావాలంటున్నారు. సో మనం దానికి ప్రిపేర్ అవ్వాల్సిందే. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. లింక్డ్ఇన్లోకి వెళ్ళండి, ఏ జాబులు ఉన్నాయనేది చూడండి, ఒకసారి వెరిఫై చేయండి. మీరే చూడండి, అక్కడ మొబైల్ యాప్ డెవలపర్ ఉంటాయి, యూఐ యూఎక్స్ ఉంటాయి, అలాగే ఫుల్ స్టాక్ డెవలపర్ ఉంటాయి. చిన్న ఎగ్జాంపుల్ ఇది. మరి అవి లక్షల్లో ఉంటాయి చూడండి. ఒక ఇండియన్ మార్కెట్లోనే లక్షల్లో ఉంటాయి, కానీ మనుషులు దొరకట్లేదు అంటారు. ప్యాకేజీలు కూడా బాగానే ఉంటాయి, 5-6 నుంచి 15-20 లక్షల ప్యాకేజీలు ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని ఉంటాయి. అవి కదా నేర్చుకోవాల్సింది. మనం వాటికి సంబంధించిన ఒక సర్టిఫికెట్ ఉంది, డిగ్రీ ఉంది అంటున్నాం తప్పించి, ఆ కంపెనీకి ఫుల్ స్టాక్ డెవలపర్గా మనం రోల్ ప్లే చేయగలమా, అక్కడ మొబైల్ యాప్ ఆండ్రాయిడ్ కానీ ఐఓఎస్ కానీ చేయగలమా అనేది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఆలోచించుకోవాలి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇది సాఫ్ట్వేర్ వాళ్ళకి, మిగిలిన వాళ్ళకి కూడా ఇదే అప్లై అవుతుంది. నాట్ ఓన్లీ ఇంజనీరింగ్ అండి, అన్ని జనరల్ డిగ్రీ వాళ్ళకు కూడా ఇదే అప్లై అవుతుంది. ఇక జనరల్ డిగ్రీ చదువుతున్న వాళ్ళు ఎంతసేపు ఫిజిక్స్, మ్యాథ్స్ ఇలాంటివి కొంతమంది చదువుతున్నారు, కొంతమంది బయటకు వచ్చేసారు. మేనేజ్మెంట్ బీబీఏ చదువుతున్నాం, లేకపోతే బీఎస్సీ చదువుతున్నాం, ఫిజిక్స్ కానీ ఏదైనా కానీ, ఇంకో డిగ్రీ. ఈరోజు వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే బయట ఉన్న టూల్స్ అన్నీ వాడుకోవడం రావాలి. టూల్స్ అంటే సపోజ్ అకౌంట్స్ చదువుతున్న వాళ్ళు అకౌంటింగ్ రిలేటెడ్ టూల్స్,
అందరికీ కామన్గా పనికొచ్చే టూల్స్ ఏఐ టూల్స్ మీకు తెలుసు. ఫ్రీ, చాలా ఫ్రీ ఉన్నాయి. పర్ప్లెక్సిటీ ఫ్రీగా వాడుకోవచ్చు, చాట్‌జీపీటీ వాడుకోవచ్చు, జెమినీ వాడుకోవచ్చు, మైక్రోసాఫ్ట్ కోపైలట్ వాడుకోవచ్చు. అక్కడ దాకా ఎందుకు, గట్టిగా ఎక్సెల్ వచ్చినా కానీ 30,000 40,000 జీతం ఇస్తామనే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఆ స్కిల్ లేదు. ఇంకా ట్యాబులు, పవర్ బిఐ లాంటివి చాలా ఉన్నాయి. ఇవన్నీ ఒక స్టూడెంట్ లైఫ్లో అందరూ నేర్చుకోతగ్గవి, నేర్చుకోవాల్సినవి, అంటే ఖచ్చితంగా నేర్చుకోవాల్సినవి ఇవన్నీ కూడా. కానీ చాలామంది ఓన్లీ ఆ టెక్స్ట్ బుక్స్ మాత్రం చదివేసి వాటిని బట్టేసి గట్టిగా అక్కడ క్రెడిట్స్ తెచ్చేసుకుంటే ఉద్యోగం వచ్చేస్తుందని ఆశపడుతున్నారు, డిమాండ్ కూడా చేస్తున్నారు, తిట్టుకుంటున్నారు. మరి ఇది మంచి వాతావరణం కాదు. అందుకే నేను అంటున్నాను, అక్కడ ప్లాన్ బి అనేది రెడీ చేసుకోండి. ఆ కాలేజ్ కాకపోతే ఇంకో కాలేజ్, ఆ కోర్స్ కాకపోతే ఇంకో కోర్స్. అక్కడితో అయిపోయింది కదా. అయిపోయిన తర్వాత చేయాల్సింది ఏంటి అనేది ఇది. మరి నాకు తెలిసిన అన్ని విషయాలు కూడా చెప్పాను. అలాగని నేను చెప్పేసినంత మాత్రాన మైండ్ సెట్ మార్చేసుకుంటారు అని అనుకోవట్లేదు. కానీ లాజికల్గా ఒకసారి ఆలోచించండి. నేను చెప్పింది కరెక్టా కాదా ఆలోచించండి. ఆలోచించి నిజం అనిపిస్తే ఫాలో అయిపోండి. మీరు చూసేసి వదిలేయకుండా ఈ ఈ పరిస్థితిలో ఏ పిల్లలైతే ఉన్నారో, ఏ తల్లిదండ్రులు అయితే ఉన్నారో వాళ్ళందరికీ కూడా షేర్ చేస్తే వాళ్ళు యూస్ చేసుకుంటారు. ముందు ఈ డైలమా నుంచి బయటకు వచ్చేస్తాం. అదొక యాంగ్జైటీ కింద తయారయ్యి ఇటు తల్లిదండ్రులని, పిల్లల్ని ఇద్దరిని ఈ విషయం ఇబ్బంది పెడుతోంది అని చెప్పి ప్రత్యేకంగా నేను ఈ వీడియో చేయడానికి కారణం. సో ఫాలో అవుతూ ఉంటే ఇలాంటి విషయాలు ఇంకా షేర్ చేసుకుంటూ ఉందాం.